హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ 6 to 10 AM ఎలా ఉంటుందో చూపిస్తాను. నా డేని వంటతోనే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మేము ఎప్పుడు దోసకాయ తెచ్చినా గింజలు అనేవి చేదుగానే ఉంటాయి. అందుకే గింజలు తీసేసి కాడ వరకు వండుతున్నాను. మ్యాక్సిమం పిల్లలు లేసేలోపే వంట కంప్లీట్ చేయాలనుకుంటాను, కానీ ఈరోజు లేట్గా లేచాను. నోటికి టిఫిన్గా మొక్క గింజలు ఉడకబెడుతున్నాను. మార్నింగ్ లేవడంతోనే నాన్న అని స్టార్ట్ చేస్తాడు, అమ్మ అని మాత్రం అన్నాడు. పిల్లలు ఆల్రెడీ లేచారు. ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేసుకుంటున్నాను. వంట చేస్తూనే పిల్లలిద్దరిని చూసుకుంటాను. పాప ఆడుకుంటుంది, చిన్నోడు కూడా పాపతోనే ఆడుకుంటున్నాడు. ఇద్దరిని చూసుకుంటాను. చుచ్చుకొచ్చిందా ఆడిపించిందని. ఇక్కడ పాప టాయిలెట్ పోసిందని చెప్తున్నాడు. పాపది వేరేది మార్చేసి వంట చూసుకుంటున్నాను. ఎగ్స్ కూడా ఉడకబెడుతున్నాను చిన్నకి. పాప అందులోనే ఆడుకుంటుంది. దోమలు ఉన్నాయి, అందుకనే దోమల తెర ఇంకా తీయలేదు, క్లీన్ చేశాక తీస్తాం. నెక్స్ట్ దేవాన్ష్తో బ్రష్ చేయించాను. హాయ్ చెప్పు. చిన్నపిల్లలతో బ్రష్ చేయించడం అంత ఈజీ కాదు. వీడియోలో చూసినంత ఈజీగా మాత్రం ఉండదు. 10 seconds మీకు చూపిస్తే బ్యాక్గ్రౌండ్లో 50 seconds అది వేరేలాగా ఉంటుంది. బ్రష్ మాత్రం అస్సలు వేయడు, అటు ఇటు వేయించాల్సి వస్తుంది. ఫైనల్గా బ్రష్ అయితే కంప్లీట్ చేయించాను. నెక్స్ట్ అన్ని బొమ్మలన్నీ కింద పడేసాడు. అవన్నీ బ్యాగ్లోకి ఎత్తమని బ్యాగ్ ఇచ్చాను. అది 1 hour పడుతుంది వాడికి ఎత్తడానికి. ఆడుకుంటూ అన్నీ క్లీన్ చేసేస్తాడు లాస్ట్కి. వాళ్ళతోనే తీయించడం వల్ల మనకు కొంచెం బర్డెన్ తగ్గుతుంది. అయినా వాళ్ళది నీట్గా పెట్టుకోవాలని కూడా పిల్లలకి తెలుస్తుంది. ఎప్పుడు వాడి బొమ్మలు వాడినే తీసుకోమని మ్యాక్సిమం చెప్తాను. ఒక్కొక్కసారి వింటాడు, ఒక్కొక్కసారి వినడు. విననప్పుడు నేనే తీసుకుంటాను. ఇప్పుడైతే విన్నాడు, అన్నీ తీసి బ్యాగ్లో వేస్తున్నాడు. నేను కూడా ఇల్లు క్లీన్ చేసుకొని ఇల్లంతా ఊకి దోమల తెర తీసేసి పాపని బెడ్ మీద పడుకోబెట్టాను. కింద పడుతుందేమో అని ఇల్లంతా క్లీన్ చేసి కింద మ్యాట్ వేసి పాపని కింద పెట్టాలని ఇల్లు క్లీన్ చేస్తున్నాను, ఊకుతున్నాను ఇప్పుడు ఇల్లు. So you can say that you shot it. I wanna know. వంట అయిపోయింది. నెక్స్ట్ స్నానం చేయించి రెడీ చేయించి తినిపించేసి నెక్స్ట్ ఈ పని చేయాలి, నెక్స్ట్ ఆ పని చేయాలని ఏమి ఉండదు. ఫ్లోలో వెళ్ళిపోవడమే. మధ్యలో పాప ఏడవడం, ఎత్తుకొని తిప్పడము, ఫీడింగ్ ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు స్నానానికి తీసుకెళ్తున్నాను. స్నానం చేయించుకొని వచ్చా. బట్టలు వేసుకోరా అంటే వేసుకోకుండా మొత్తం కోతి గంతులు వేస్తున్నాడు. నార్మల్గా బాగానే ఉంటాడు. కెమెరా ఆన్ చేస్తే చాలు కోతి గంతులు, కోతి చేష్టలన్నీ చేస్తాడు. ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నాడు. స్నానం చేంజ్ అయినాక బట్టలు వేయడానికి నాకు 1/2 hour పట్టింది. మధ్యలో పాప ఏడవడం, ఎత్తుకొని తిప్పడం, డ్రెస్సింగ్ లేట్ అయిపోతుందని అలా పాపని ఊపుకుంటూ డ్రెస్ వేసాను.
ఎగ్స్ ఉడకబెట్టానంటే కాలుతుందేమో అని క్లాత్ పట్టుకొని తీసుకొచ్చాడు. ఇట్లా చిన్న చిన్న క్యూట్ మెమరీస్ బాగుంటాయి క్యూట్గా. ఏవి మిస్ అవ్వద్దని నాకు వీడియోస్ తీసుకోవడం అంటే ఇష్టం. ఎంత జాగ్రత్తగా వచ్చి ఎంత మంచిగా కూర్చుంటున్నాడు. యాక్చువల్గా పాపకు కోల్డ్ అయింది, సో నైట్ పడుకోలేదు. మార్నింగ్ మేము లేట్గా లేచాం. నేను లేసేలోపు చిన్నోడు కూడా లేచాడు. సో ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు. నార్మల్గా మొక్కజొన్న ఉడకపెట్టి బాయిల్డ్ ఎగ్ అండ్ క్యారెట్ ఇచ్చాను. అంతవరకు తినేసాడు. అందులో కూడా క్యారెట్ హాఫ్ తిన్నాడు, హాఫ్ తినలేదు. మొత్తం రెడీ చేసుకొని ఏబీసీ రాయించి స్కూల్కి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ చిన్నోడు తినే గ్యాప్లో నేను బాక్స్ కలిపిచ్చేసాను. బాక్స్ కలిపి ఒక స్పూన్ పెట్టి బ్యాగ్లో పెట్టేస్తా. ఈవినింగ్ 3 వరకు ఉంటాడు స్కూల్లో. సో నేను బాక్స్ పెట్టేస్తున్నాను. వాటర్ బాటిల్ అన్నీ సెట్ చేశాను. బ్యాగ్లో ఏం లేదు, ఒక స్లేట్ ఒక్కటే ఉంది, అది కూడా సెట్ చేశాను. నెక్స్ట్ ఏబీసీ రాయిస్తున్నాను. బి అది ఏ రాయ్. ఏ రాయ్. ఏ ఏంటిది అది? ఏ అట్లా కాదు, ఏ ఇట్లా. ఏ రాయ్. హెచ్ అది. ఏ రాయ్. పైన అని ఇట్లా అని. ఏ రాయ్. రాయ్. ఇక్కడ రాయ్. ఏంటిది? ఏ రాయ్. ఏ రాయమ్మా. ఈడ ఏ రాయ్. బి కాదు, ఏ. ఊకే బి నేనారా. ఇడరా. నువ్వు ఇడరా చిన్నగా రాయ్. సి కాదు, ఏ రాయ్. ఏ రాయ్. లేట్ అవుతుంది, స్కూల్కి వెళ్దాం. రాయ్. ఏ రాయమ్మా. ఏ రాయ్. ఏ రాయ్. ఏ రాయ్. ఏంటిది అది? స్కూల్కి వెళ్తున్నావా? బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కా? ఫైనల్గా వాడిని స్కూల్కి పంపించేసాను. స్కూల్కి అరౌండ్ 8:30 to 9 లోపే తీసుకెళ్తాను. మ్యాక్సిమం 8:30 కల్లా స్కూల్కి పంపించేలా చూసుకుంటాను. నెక్స్ట్ నా పని చేసుకోవాలి అన్నట్టు తొందరగా పంపించేస్తాను. డైలీ ఈ వర్కే ఉంటుంది నాకు. ఈరోజు టిఫిన్ చేయలేదు కాబట్టి కొద్దిగా తొందరగా అయిపోయింది. పంపించేసి వచ్చాక పాపతోని కొంతసేపు టైం స్పెండ్ చేసి పాప క్లాత్స్ అవన్నీ పిండేయాలి. నెక్స్ట్ పిండేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయి తినేస్తాను. ఇది నా మార్నింగ్ 6 to 10 AM రొటీన్. ఏడ్చావని నేను చిన్న స్కూల్ పంపించేసినాక తర్వాత నా పని స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు పిల్లలిద్దరిని చూసుకుంటాను. అక్కడనే ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ క్లియర్ చేయాలి. మీకు కూడా చూపిస్తాను రండి.
బట్టలన్నీ ఇలా కింద పడేశాడు డ్రెస్ దొరకక. అండ్ కిచెన్ ఎన్ని అంట్లు ఉన్నాయో చూడండి. ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేయాలి నేను. బట్టలు డైపర్లు వాడడం కాబట్టి నాకు బట్టలే చాలా ఉన్నాయి, అవన్నీ ఉతికేయాలి. ఇంతేనండి ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.